శ్వేతపత్రాల విడుదలతో గత ప్రభుత్వ పాలనను ఎండగడుతున్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ అరాచకాలను, అక్రమాలను ప్రజల కళ్ల ముందుంచుతూ వ్యూహాత్మకంగా వైసీపీని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శాంతి భద్రతలపై అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం. శ్వేతపత్రాలతో గత ప్రభుత్వ అరాచకాలు బట్టబయలు. శాంతి భద్రతల విషయంలో గత ప్రభుత్వ తీరుని ఎండగట్టిన బాబు. రాష్ట్రంలో అరాచకం సృష్టించి ఢిల్లీలో ధర్నా అంటూ ధ్వజం. అధికారం పాలన కోసమే, ప్రతీకారం కోసం కాదని స్వపక్షానికి హితవు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల్ని అసెంబ్లీ సాక్షిగా వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాల్ని వివరించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని అన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని తెలిపారు. తనపై గతంలో బాబ్లీ కేసు తప్ప మరే కేసు లేదని, వైసీపీ అధికారంలోకొచ్చాక తనపై 17 కేసులు, పవన్ కళ్యాణ్పై 7 కేసులు నమోదు చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతల్ని అణిచివేసేందుకు కేసులతో ప్రయత్నించారని, కానీ ప్రజలు మాత్రం తమని నేరుగా అసెంబ్లీకి పంపి వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని తెలిపారు బాబు. గత ప్రభుత్వంలో ప్రజలెన్నుకున్న నాయకులపైనే అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు బాబు. ప్రస్తుత హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపారు. రఘురామకృష్ణరాజుని లాకప్లో చిత్రహింసలు పెట్టారని, దానికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచికానందం పొందారని చంద్రబాబు వివరించారు. తనపై అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగిన గుండె ధైర్యంతో లేచి నిల్చున్నానని, కానీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా తనని ఏడిపించిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు బాబు. అరాచక పాలనతో ఎన్నో హత్యలకు కారణమై సామాన్యుల్ని హింసించిన జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు బాబు. తన ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో ఎందరినో చూశానని, కానీ జగన్ లాంటి అరాచక రాజకీయ నాయకుణ్ణి చూడలేదన్నారు బాబు. అయితే జగన్ని ప్రత్యక్షంగా చూసిన తాను ఎస్కోబార్ అనే వ్యక్తితో జగన్కి పోలికుందని మాత్రం చెప్పగలనని ఎస్కోబార్ గురించి వివరించారు. పొలిటీషియన్గా అవతారమెత్తిన టెర్రరిస్ట్ ఎస్కోబార్ అని వివరించారు. రాజకీయాల్లోకొచ్చి క్రైమ్ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేశాడని తెలిపారు. జగన్ని ప్రత్యక్షంగా చూశాక రాజకీయాల్ని తన స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటూ ఎస్కోబార్ చేసిన అకృత్యాలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు సీఎం. శాంతి భద్రతల విషయంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షించేందుకు సిద్ధమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో తమ ప్రభుత్వంలో ఉన్నా శిక్షిస్తామన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది సుపరిపాలన కొనసాగించడానికి తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదన్నారు బాబు. గత ప్రభుత్వ హయాంలో తమ వారిపై జరిగిన అకృత్యాలకు పగ తీర్చుకోవాలనే సంకల్పం ఉండకూడదని హితవు పలికారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయాన్ని జాతీయ మీడియాలో వెల్లడిస్తూ జాతీయ స్థాయిలో సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ వ్యూహాత్మక ప్రయత్నాలకు శ్వేతపత్రం విడుదల చేసి గండి కొట్టారు సీఎం బాబు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాల్ని కళ్లకట్టేలా వివరించారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే జగన్ వ్యూహాత్మక ప్రయత్నాల్ని అంతే వ్యూహాత్మకంగా శ్వేతపత్రాల విడుదలతో సీఎం చంద్రబాబు తిప్పికొడుతున్నారని చెప్పొచ్చు.